టీమిండియా అద్భుత భీకరమైన బౌలింగ్ దాడిని తమ జట్టు తట్టుకోలేకపోయిందని ఆస్ట్రేలియా సారథి టీంపైన అంగీకరించాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడం లోటేనని పేర్కొన్నాడు. కోహ్లీ సేనతో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు 137 పరుగుల తేడాతో ఓడి సిరీస్లో 1-2తో వెనుకబడింది. మాది అనుభవం లేనిది, పైగా ఒత్తిడి. ఇలాంటి భారత భీకర బౌలింగ్ దాడిని మా వాళ్ళు ఇంతకుముందు ఎదుర్కోలేదు. ప్రపంచంలో ఏ జట్టు బ్యాటింగ్ లైనప్లోనైనా 2-3 ఉత్తమ ఆటగాళ్లు లేకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రదర్శనలో నిలకడ లోపం తలెత్తుతుంది. ఇప్పుడు అదే కనిపిస్తోంది. పెర్త్లో కఠిన వికెట్పై మా టాప్ ఆర్డర్ రాణించింది. విజయం సాధించాం. ఎంసీజీలో మాత్రం కఠిన బౌలింగ్ను ఎదుర్కోలేకపోయింది అని పైన్ పేర్కొన్నాడు. భారత్లో పుజారా, కోహ్లీ ఉన్నారు. అలాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడిప్పుడే మేము టెస్ట్ క్రికెట్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే అనుభవాన్ని సంపాదిస్తున్నాం. ఏడాది కాలంగా భారత బౌలింగ్ అద్భుతంగా ఉంది. క్రమశిక్షణ తప్పకుండా సరైన ప్రాంతాల్లో కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. మా బౌలర్లు సైతం చక్కగా బౌలింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ సేన బాగా ఆడడంతోనే మేము వెనుకబడ్డాం. సిడ్నీ టెస్ట్కు జట్టు ఎంపికలో సమస్యలు ఉన్నాయి. ఫించ్, హ్యాండ్స్కాంబ్, మిచెల్ మార్ష్ ఫామ్లో లేరు. లెగ్ స్పిన్ ఆల్రౌండర్ మార్నస్ను తీసుకున్నాం. చివరి మ్యాచ్ గెలిచి సిరీస్లో 2-2తో డ్రా చేయడమే మా లక్ష్యం అని పైన్ వెల్లడించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.